ముందు సుధాకర్ బాబు విషయానికి వస్తే టికెట్ విషయంలో జగన్ మాటే వేదం అంటున్నారాయన. ప్రస్తుతం సంతనూతలపాడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు సుధాకర్. అయితే ఆ సీటుని మేరుగా నాగార్జునకి కేటాయించారు జగన్. దీంతో సుధాకర్ అసంతృప్తిగా ఉన్నారంటూ ఇప్పటివరకు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆ ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నారు సుధాకర్ బాబు. జగన్ తో ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయి ఉన్నాము, జగన్ ని గెలిపించడానికి శతవిధాలా కృషి చేస్తాము అని చెప్తున్నారు సుధాకర్ బాబు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వదిలిపెట్టిన సుపరిపాలన భారాన్ని ఒక్కడే ఒంటరిగా భుజాన్ని ఎత్తుకొని మోస్తున్నప్పుడు ఆయనకు భుజం కాయాలని, ఆయన తోడుగా ఉండాలని నాలాంటి సామాన్యులందరం జతకట్టాం. దాని పేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేము బాధ్యత కలిగిన పౌరులుగా, ఆంధ్ర రాష్ట్ర ప్రేమికులుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో కార్యకర్తలుగా పనిచేయటం అనే గొప్ప పదవి కన్నా మించిన పదవి లేదని, చిట్ట చివరకు కేంద్ర కార్యాలయం చీపురు తీసుకొని ఊడ్చినా మేము తృప్తిగానే ఫీల్ అవుతామని. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఈ సందర్భంగా మనవి చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ఏ పాత్ర ఇస్తే, ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యతని సక్రమమైన మార్గంలో ఒద్దికగా, పొద్దికగా, గౌరవంగా, మర్యాదగా వారికి వన్ని తెచ్చే విధంగా, వారికి పేరు తెచ్చే విధంగా ప్రతి కార్యకర్తలం క్రమశిక్షణతో పనిచేసి రేపు 24లో గెలుపు వారి గెలుపు కాదు. రేపు 24లో గెలుపు ఇది ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, పెద్ద కులాల్లో కమ్మవారికి, రెడ్డిలకు, క్షత్రియులకు, బ్రాహ్మణులకు, వైశ్యులకు, పేదవాళ్ళైన ప్రతి ఒక్కళ్లకు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం అవసరం. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోకపోతే ఈ రాష్ట్రం దరిద్రం పట్టింది. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోకపోతే ఈ రోజున మనందరికీ మళ్ళీ కష్టాలు వస్తాయి. దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి